ప్రభునందు ప్రియులైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు. ఈవేళ భారతదేశపు క్రైస్తవ ప్రజలందరూ, విశ్వాసులందరూ దీనిని ప్రార్థనా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. దిస్ ఈజ్ ద డే విత్ ఏ నేమ్ దట్ ఇండియన్ క్రిస్టియన్స్ ప్రేయర్స్ డే. ఇండియన్ క్రిస్టియన్స్ ప్రేయర్ డే. ఆమేన్. ఎందుకు ఈ దినానికి ఆ ప్రాధాన్యత వచ్చింది అంటే, అపోస్తులైనటువంటి థామస్ గారు మరి దేవుని యొక్క మాట చొప్పున భారతదేశానికి వచ్చి, మరి ఆ పరిశుద్ధుడైనటువంటి తోమాగా ఈ యొక్క భారతదేశంలో పలు చోట్ల ప్రయాణం చేసి అనేక మందికి సువార్తను ప్రకటించి, అనేక మందిని దేవుడి వైపు మరల్చి, మరి అనేక మంది దేవుని తెలుసుకునేటట్టుగా మరి దేవుని యొక్క మందిరాలను నిర్మించి, ఇదే భారతదేశంలో హతసాక్షుడిగా మరి చనిపోవటం జరిగింది. క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి మరి ఆ యొక్క తోమా గారిని మరి మనము దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రోజున ఆయన చనిపోయినటువంటి ఈ యొక్క దినాన్ని ఇండియన్ క్రిస్టియన్స్ ప్రేయర్ డే అని మరి నామకరణం చేసుకుని మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఎంతమంది మీలో ఈవేళ మరి పరిశుద్ధుడైనటువంటి తోమా చేసినటువంటి పరిచర్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు? మరి ఆయన అంత మంచి పరిచయం చేశారు. మీరు దేవుడి కొరకు మీరు ఎలాంటి పరిచయం చేశారు? మరి ఆయన దేవుడి కొరకు హతసాక్షిగా మరి ఈ లోకంలో, ఈ యొక్క దేశంలో మరి చనిపోవడం జరిగింది. మీరు దేవుడి కొరకు ఎటువంటి సాక్షిగా ఉంటున్నారు? సత్యసాక్షివా, హతసాక్షివా? ఎటువంటి సాక్షిగా ఉంటున్నావు? కనీసం సాక్ష్యం ఉందాన్ని మన దగ్గర? ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నాము? ప్రియులారా, మీరందరూ బాగా తెలుసుకోవాల్సింది, అనేక మందికి తెలియజేయవలసింది ఏమిటి అంటే, క్రైస్తత్వం అంటే ఇది మతతత్వం కాదు, ఇది ప్రేమతత్వము, ఇది కులతత్వం కాదు, ఇది దేవతత్వము, ఇది దయాళత్వము. క్రీస్తునందు ప్రియులారా, మీరు ప్రభువులో బలంగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. నేను మొదట్లో 7 సార్లు ప్రార్థన చేసేవాడిని పర్ డే, ఒక రోజుకి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు 70 సార్లు ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత మరి అన్నిసార్లు ప్రార్థన చేయడానికి కుదరక ఉద్యోగాన్ని మానివేసి ప్రభుత్వ ఉద్యోగులను బయటకు వచ్చి ఇక అనేక మంది కొరకు నేను ప్రార్థించటం మొదలుపెట్టాను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు భారంతో ప్రార్థించడం మొదలు పెడుతున్నాను. ప్రతిరోజు మోకరించి వేలాది మంది, లక్షలాది మంది కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కొరకు ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వ్యాధిగ్రస్తులు, అనారోగ్యంతో పీడింపబడుతున్న వారు, అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్లాడిపోతున్నటువంటి ప్రియ తల్లులు, అక్కలు, చెల్లులు, అన్నలు, తమ్ముళ్ళందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మరి ఉద్యోగంలో సమస్యలు ఏర్పడబడ్డాయి కొంతమందికి, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఉద్యోగం అయితే అసలు లేనటువంటి పరిస్థితి కొంతమంది ఉంది. ఎంతో బాగా చదువుకున్నటువంటి తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, దేవుడు తప్పకుండా నీ కొరకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు దానియేలు గారిని సింహాల బోన్ల నుంచి బయటికి విడిపించారు. సింహంతో యుద్ధం చేసి దావీదు బయటికి రాగలిగాడు. యుద్ధం చేయి, యుద్ధం యెహోవాదే కాబట్టి యుద్ధంలోనికి రా, ప్రార్థనా యుద్ధంలోనికి వచ్చి మనం చేద్దాం. లెట్ అస్ ప్రే, జపం చేయ, ప్రార్థన చేద్దాం. ಎಲ್ಲರೂ ప్రార్థన ಮಾಡಬೇಕಾಯಿತು. స్తోత్రం. ఆండవరే మీకు వందనాలు. కమాన్ ఫ్రెండ్స్, అందరూ చేతులెత్తి ఈ గొప్ప దినముగా మరి సెలబ్రేట్ చేసుకున్నటువంటి భారతీయ మరి ప్రార్థనా దినోత్సవంగా ఇది ఉంటుంది కాబట్టి మీరు కూడా చేతులు పైకెత్తి ప్రతి వ్యక్తి, ప్రతి ఆత్మ రక్షించబడాలని, వేదనతో మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా మారు మనసులోకి రావాలని, ప్రేమతత్వంలోకి రావాలని, మారు మనసు పొందాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, 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 నిత్య నివాసి మీకు వందనాలు. అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవా నీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నాయన, ఇదిగో మరి 6 నెలలు నాయన మేము ముగించుకుని జూలై నెలలోనికి ప్రభు మమ్మల్ని మీరు తోడుకొని వచ్చారు.
మరి 3వ తారీఖులోనికి వచ్చాము ప్రభా. మీకు ఎన్నో వందనాలు ప్రభా. రాబోతున్న దినాలలో ప్రభా నాయన ఇదిగో ఎవరు కూడా ప్రమాదాలకి గురి కాకుండా నాయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనటువంటి మరి ప్రభా సోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు ఆసుపత్రిలో ఉన్న, వారు జైలులో ఉన్న తండ్రి స్తోత్రాలు, వారు చెరసాల సంఖ్యల్లో ఉన్న ప్రభా, వారు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా, డిఫికల్ట్ కండిషన్స్లో ఉన్న, ప్లీజ్ బ్రింగ్ దెమ్ అవుట్. విడుదల చేయండి. చెరసాలలో ఉన్నటువంటి అపోస్తులను ప్రభా నువ్వు బయటికి తీసుకొచ్చావు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపు నాయన బయటికి రాగలిగాడంటే అది నీ కృపే తండ్రి స్తోత్రాలు. నీ కృపను ఎంత మాత్రం కూర్చు కానివ్వకుండా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అభిషేకం ఇదిగో నేను ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నానో ఈ మధ్యాహ్నం తండ్రి ప్రభా ఇదిగో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర నుండి ఓ తండ్రి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రజలు ప్రభా మరి ప్రజల యొక్క నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానమంత్రి గారి కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, రాష్ట్రపతి గారి కొరకు తండ్రి స్తోత్రాలు, ఉపరాష్ట్రపతి కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. దేశమా అంగలార్చమని వాక్యం చెబుతుంది ప్రభా. దేశం కొరకు ప్రార్థించే వారిని లేవదీయండి తండ్రి స్తోత్రాలు ప్రభా. మీరైతే నాకు 70 సార్లు ప్రార్థించమని తెలియజేశారు తండ్రి స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఉపవాసంతో ప్రార్థన చేయమన్నావు తండ్రి స్తోత్రాలు ప్రభా. భారం కలిగి ఎల్లప్పుడూ కన్నీటితో ప్రార్థన చేయమన్నావు తండ్రి ప్రభా. మరి ప్రభా నేను అలా చేయడానికి సుముఖుడిగా వచ్చిస్తున్నాను తండ్రి స్తోత్రాలు ప్రభా. నా ప్రార్థన ఇదిగో దీనుల కొరకు నేను చేస్తున్నటువంటి ప్రార్థన, ఎవరైతే ప్రార్థనను ప్రభా కోరుకుంటున్నారో వారి కొరకు తండ్రి ప్రభా. ఎవరైతే నాకు ప్రార్థన విషయంలో ప్రభా మరి కబురు పంపించుంటున్నారో వాట్సాప్లో కానీ, మరి సెల్ ఫోన్లో కానీ, లేదా మొబైల్ ఫోన్లో కానీ ప్రభా నాకు మెసేజ్ చేసి ఉంటున్నారో తండ్రి ప్రభా, నాకు కాల్ చేసి ఉంటున్నారు, వారందరి కొరకు గొప్ప విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. క్యాన్సర్ భూతం నుండి రక్షించండి ప్రభా. నీకే వందనాలు. క్యాన్సర్ భూతం నుండి రక్షించండి ప్రభా. అది ఏమి క్యాన్సర్ అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా ఎవరైతే ఈ సెల్ ఫోన్లో ఇప్పుడు వాక్యాన్ని ప్రార్థనను చూస్తూ ఉన్నారో ప్రభా వారు కూడా పరవశులై ఆయన పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. అట్టి వారందరికీ ఇప్పుడు గొప్ప తండ్రి ప్రభా ఆ రుగ్మత నుండి వారు హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. పద్మగారు అనేటువంటి ఒక ఆవిడ హైదరాబాదు ప్రభా పెద్ద యశోద హాస్పిటల్లో ఉన్నారు తండ్రి స్తోత్రాలు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని ఒక సహోదరి ప్రభ తల్లి గారి ప్రభ నిర్మల గారు చెప్పి ఉంటున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. విడుదల చేయి ప్రభువా. నీ దర్శనం వారికి ఇవ్వండి ప్రభువా. స్తోత్రాలు ప్రభా. దేవదూతలను పంపించండి ప్రభా. వారికి పరిచర్య నాయన ప్రభ చేయండి తండ్రి ప్రభా. స్తోత్రాలు. వారు గొప్పగా దేవా నీ వైపు తిరిగేటట్టుగా సహాయం చేయండి ప్రభా. అండువరి మీకు వందనాలు అర్పించుకుంటున్నాను. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం పంపించండి ప్రభా. వాతావరణ సమతుల్యంగా ఉంచండి ప్రభా. కొన్ని చోట్ల భయంకరమైన ఎండలు, కొన్ని చోట్ల భయంకరమైన వాన గాలి వస్తున్నది ప్రభా. మీరే ప్రభ దీన్ని సమతుల్యంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి. ఈవేళ ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో నాయన ప్రభా అనేక సమస్యల్లో ప్రభు ఇరుక్కుపోయి దూర ప్రాంతాల్లోకి వెళ్తున్నారో వారందరినీ కూడా దీవించి వారి పనులు సక్రమంగా జరిగేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ప్రార్థన యందు బలవంతుని చేయండి ప్రభా. ప్రార్థనా పనులు పుట్టించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ స్థలమును నీ మహిమార్థమై ప్రభా మేము నీకు అర్పించుకుంటున్నాం కాబట్టి ఈ స్థలంలో మీరు ఉండి తండ్రి స్తోత్రాలు. అనేక మంది అద్భుతాలు ప్రభా మరి అలాగా చూస్తూ ఉన్నారు. అనేక ప్రవచనాలను ప్రభా నువ్వు పలుకుతూ ఉన్నావు తండ్రి కాబట్టి ప్రతి ప్రవచనం కూడా నెరవేరుస్తున్నందుకే నీకు వందనాలు అర్పించుకుంటున్నాను. ఈ దినమంతా కాపాడండి. ఈ రోజంతా కూడా ప్రభా నీ బిడ్డలకు సౌఖ్యం అనుగ్రహించండి. ఈ వారమంతా కాపాడండి. ఈ నెలంతా కాపాడండి. కనికరించండి, కనికరించండి, కృప చూపించండి. అండ్ ఒరే నీకు వందనాలు అర్పించుకుంటున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ 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 నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. ఇదిగో ప్రభా నాయన అనేక చోట్ల భూకంపాలు రావడానికి ప్రభా నాయన ప్రభ సిద్ధమవుతున్నట్టుగా నాకు కనబడుతుంది ప్రభా. నాయన ప్రభా అనేక మంది ప్రభా నన్ను ముచ్చివాత పడిపోవడానికి కూడా అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రభా మీరు కనికరించండి ప్రభా, మీరు కనికరించండి ప్రభా. స్తోత్రాలు. మా మరణాలు ఎప్పుడో మాకు తెలియదు కాబట్టి తండ్రి ప్రభా నీ ప్రేమను కలిగి ఉన్నవారం కాబట్టి నీ సువార్తను పరిచర్య ప్రభా మేము ముందున్నాం కాబట్టి తండ్రి మమ్మల్ని కరుణించి ప్రభా కాపాడి తండ్రి స్తోత్రాలు. అనేక మందికి సువార్త ప్రకటించడానికి ద్వారాలు మరింతగా తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆసియా, ఆఫ్రికా
ఖండాల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఐరోపా ఖండం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆస్ట్రేలియా ప్రాంతం గురించి ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి ఇంగ్లాండు, లండన్ లాంటి ప్రాంతాలు ఈ రోజున ప్రభా దేవుడు లేకుండా ఓ తండ్రి 70% మంది ప్రజలు మాకు దేవుడు అక్కర్లేదు అనుకుని దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవా, లండన్ పట్టణంతో మీరు మాట్లాడండి, ఇంగ్లాండ్ దేశ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా, మీకు వందనాలు. అమెరికాని మళ్ళీ తిరిగి తిప్పి ఓ తండ్రి నీ ప్రేమ వైపు వారు తిరిగేట్టుగా సహాయం చేయండి, ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. భారతదేశంలో ప్రజలందరూ కూడా నాయన ప్రభా క్రైస్తవులపై దాడులు మరి జరగకుండా తండ్రి స్తోత్రాలు. ఓ తండ్రి, వారందరినీ కూడా మీరే కరుణించమని ప్రార్థిస్తున్నాను. వారందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన మనిషిని ప్రభా నరుక్కోవడం, చంపుకోవడము నాయన ప్రభా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. వారందరూ దేవుని తెలుసుకునేట్టుగా, నిన్ను తెలుసుకునేటట్టుగా తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి నాయన ప్రభా గొప్ప అపోస్తులైనటువంటి తోమా గారిని ఈ యొక్క భారతదేశానికి పంపించినందుకు నీకు వందనాలు అర్పించుకుంటున్నాను. వారు చేసిన నాయన ప్రభా సేవను ప్రభా మరి స్మరించుకుంటున్నాం కాబట్టి తండ్రి స్తోత్రాలు. ఈ దేశమును మీరు దీవించండి ప్రభా. వారు అడుగు పెట్టారు తండ్రి స్తోత్రాలు. అలాంటి పరిశుద్ధులు, నీతో నడిచినటువంటి వ్యక్తులు ప్రభా ఈ దేశానికి వచ్చి సేవ చేయటం ప్రభా మాకు ధన్యత కానీ ప్రభా మాకు శాపం కాదు. కాబట్టి గొప్ప విడుదల కలిగించండి ప్రభా. భారతదేశాన్ని అంతటినీ రక్షించండి. భారతదేశం కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చమని, నా భారతీయులందరినీ ఆశీర్వదించమని, నాయన ప్రభా క్రైస్తవ మిత్ర లోకాన్ని అంతటినీ కూడా దీవించమని ప్రభువును రక్షకుడనైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.